కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపినటువంటి 24 మందిని సోమవారం రోజున స్థానిక కోర్టు యందు హాజరుపరచగా అందులో 2 వ్యక్తులు బాలకృష్ణ మరియు తిరుపతి రెడ్డికి ఒక రోజుకు చొప్పున జైలు శిక్ష మరియు 1000 రూపాయల జరిమానా, అదేవిధంగా మిగిలిన 22 మందికి 1000 రూపాయల చొప్పున జరిమానా విధించినది. కావున కామారెడ్డి పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా మద్యం సేవించి వాహనాలు నడపడం మూలంగా రోడ్డు ప్రమాదాలు జరిగి తమ యొక్క విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఇతరుల యొక్క ప్రాణాలను పోగొడుతున్నారు. కావున ఎట్టి పరిస్థితులలో మద్యం సేవించి వాహనాలు నడిపి మీరు మరియు మీ యొక్క కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వారికి పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి కౌన్సిలింగ్ ఇవ్వడమైనది. ఇట్టి కార్యక్రమంలో ఆర్ఎస్ఐ మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మీరు తాగడం మూలంగా మీ కుటుంబం ఏదైనా జరిగితే మీ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డున పడతారు. ఎదుగుదల కూడా ఏదైనా అయిందనుకో మీ వల్ల ఎదుగుదలైనా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు పైన పడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం తాగొద్దు, పక్క నీరు తాగలేదు, తాగి పని నడవద్దు అని చెప్పి చెప్పాలి. తాగేది ఉంటే ఇంటి వద్ద మాత్రమే తాగుతాము. ఇంటి వద్ద రోడ్డు తాగాలి, ఇంకా పడుకోవాలి, తాగిన తర్వాత పడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తాగిన తర్వాత రోడ్డు నుంచి పని రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ తాగితే ఓకేనా? ఓకే.